ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం సమపాలనగా రాష్ట్రంలోని పాలన సాగిస్తున్నారని నెట్ క్యాప్ చైర్మన్ విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ బాధ్యుడు కేకే రాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేకే రాజు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఆటపాటల్లో సత్తా చాటారు. అంతకుముందు జీవీఎంసీ మేయర్ గొలగాని వెంకటకుమారి తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేకే రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ విశాఖ నగరాన్ని అన్ని రంగాల్లో అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కోసం పాటుపడుతూ ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని శక్తివంచన లేకుండా ఒక దృఢ సంకల్పంతో కృషి చేస్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలకు సంబంధించి ఈరోజు క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న పాలిటెక్నిక్ కాలేజీలో కూడా రీజనల్ స్పోర్ట్స్ మీట్ కూడా జరపడం జరిగింది. ఈరోజు మహిళలకు సంబంధించి గేమ్స్, అదేవిధంగా రేపు రక్తదాన శిబిరాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు, మహిళలకి చీరల పంపిణీ, దుప్పట్ల పేద ప్రజల దుప్పట్ల పంపిణీ, రేపు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. ఏదేమైనా ఆహర్నిశలు కూడా ప్రజా సంక్షేమం కోసం, పేదవాడి అభ్యున్నతి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులతో సమానం. వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలి, అందరూ కూడా వారి సంకల్పాన్ని నెరవేరాలని కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులు, దీవెనలు, చల్లని దీవెనలతో పాటు ఆ భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు, చల్లని దీవెనలతో ఆయన నిండు నూరేళ్లు కూడా ఆరోగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని అక్కడ కూడా వివిధ పనులకు, అది కొండవాళ్ళు ప్రాంతము, దానికి కూడా స్టెప్స్, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, ఇలా వివిధ పనులకు అక్కడ కూడా 1,33,00,000తో మనం శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేయాలనే సూచనలు మాకు ఇవ్వడం వల్ల ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఈరోజు విశాఖపట్నం ఒక ముందు అందంగా సుందరమైన నగరం, దాన్ని ఇంకా అందంగా చేకూర్చడానికి అన్ని వార్డులను కూడా మనము అభివృద్ధి చేస్తున్నాము. అలాగే ఈ నియోజకవర్గానికి వస్తే మనము వివిధ అభివృద్ధి పనులు, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు, గిరి ప్రదక్షిణ రోడ్డు, వివిధ రోడ్స్ అన్నీ కూడా మనము ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గం మన కేకే రాజు గారు 2019లో చిన్న ఓటమి పాలు అయ్యారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో నిత్యం కూడా ఉండి ప్రతి వరకు కూడా ప్రజలకు అందే విధంగా, ఏ విధంగా అయితే జీవీఎంసీ నుంచి మౌలిక సదుపాయాలు, రోడ్స్, డ్రైన్స్